నగరంలో డ్రగ్స్ పై పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. 396 కేజీల అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రేపు దాన్ని ధ్వంసం చేయనున్నారు. ఈ కార్యక్రమం నగర శివార్లోని జిందాల్ వేస్ట్ మేనేజ్ సంస్థలో జరగనుంది. ఇప్పటి వరకు 350 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 500 మందిపై నిఘా ఉంచారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరైనా ఉపేక్షించబోమని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. 18 పోలీస్ స్టేషన్స్ పరిధిలో సీజ్ చేయబడిన గంజా 396 కేజీస్ మొత్తం రేపు మేము డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎడ్లపాడులో ఒక ప్లాంట్ ఉంది. అక్కడ ఈ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీంట్లో డ్రై గాంజా 390 కేజీస్, హైడ్రో గాంజా 0.4 కేజీస్, లిక్విడ్ గాంజా 4.5 కేజీస్, మెథంఫెటమిన్ 64 గ్రామ్స్, అదేవిధంగా ఒక బ్రౌనిష్ లిక్విడ్ 1.4 కేజీస్. ఇవంతా కూడా 396 కేజీస్ డ్రగ్స్ వర్త్ అబౌట్ 2,68,86,000 రూపీస్. ఈ 396 కేజీ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ రేపు ఐడ్లపాడులో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ఇన్సినరేట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం గాంజా కేసు రిజిస్టర్ చేస్తామో సీజ్ చేయబడిన గాంజా దాన్ని ఇన్వెంటరీ చేసినాక కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసినాక దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. సో లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్ పరంగా ఈ గాంజాని రేపు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ లాస్ట్ 6 monthsలో గాంజా మీద ఒక క్యాంపెయిన్ మోడ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ 350 మందిని మనం గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది మీద ఆల్మోస్ట్ 500 మెంబర్స్ మీద గాంజా సంబంధించి షీట్స్ ఉన్నాయి. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా గాంజా ఆఫెన్సెస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ రీసెంట్గా నిన్న ముక్కోటి రాము అనే ఇతను గుంటూరు టౌన్లో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన అతని మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అతన్ని ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్కి తరలించడం జరుగుతుంది. ఇతని మీద 8 కేసులు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి 2022 నుంచి. సో ఇతను మళ్ళా ఇటువంటి గాంజా ఆఫెన్సెస్లో పాల్పడుతున్నారు, గాంజా అమ్ముతున్నాడు, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద రాజమండ్రి జైలుకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా వల్లూరి నాగమణి తాడేపల్లి సంబంధించిన ఒక లేడీ, ఆమెను కూడా లాస్ట్ వీక్ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఆమెను కూడా రాజమండ్రి జైలుకి పంపడం జరిగింది. ఆమె మీద 4 ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నాయి. సో ఎవరైతే మళ్ళా ఎన్డీపీఎస్ కేసెస్లో ముద్దాయిగా నమోదవుతున్నారో, ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని పీడీ యాక్ట్ కింద మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 13 మందిని మీద పీడీ యాక్ట్ మనం పెట్టాము. అదేవిధంగా ఈ పిట్ ఎన్డీపీఎస్ ప్రపోజల్స్ కూడా 15 మనం పంపించి ఉన్నాము. దాంట్లో 1 మొన్న అప్రూవ్ అయింది. అదేవిధంగా కంటిన్యూస్గా మనం కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా మనం చేస్తున్నాము. ఎక్కడైతే గాంజా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ సెర్చ్ చేయడము, వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడము, వెహికల్ సెర్చ్ చేయడము, దాంతోపాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా దాని ద్వారా మనం ఆరా తీస్తున్నాము. సో అక్కడ రౌడీ సస్పెక్ట్స్కి కౌన్సిలింగ్ చేయడం, అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యువతను ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ పెంచడానికి సంకల్పం ప్రోగ్రామ్ కింద మనం స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. సో ఈ డ్రగ్స్ వల్ల ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, ఎందుకు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ వాడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, దాని మీద ఈ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి మనం వైడ్ స్ప్రెడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 200 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఈ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో డ్రగ్స్ మీద మన జిల్లా పోలీసు పని చేస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.